అప్పట్లో కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు గిర్రున తిరుగుతాయన్నాడు. ఇప్పుడు కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు గిర్రున తిరుగుతాయి అంటున్నాడు. అట్లాగే కళ్ళతో పాటు నోరు చెవులు కూడా మూసుకుని ప్యాలెస్ లో దుప్పటి కప్పుకొని పడుకుంటే ఏపీకి పట్టిన దరిద్రం పోతుంది. మరి లేకపోతే ఏటండి బాబా, ఏపీ జనానికి సిరాకు తెప్పించేస్తున్నాడు జగనన్నయ్య. లోకంలో ప్రజలందరిది ఓ ప్రపంచం అయితే జగనన్న ఒక్కడిది ఓ ప్రపంచం. ఏడాదిన్నర తర్వాత మళ్ళీ పాదయాత్ర చేస్తాను, 150 నియోజకవర్గాల్లో తిరుగుతాను అని అదేదో పెద్ద ఘనకార్యం మాదిరిగా చెప్పుకుంటున్నాడు. ఏటి చేయడానికి పాదయాత్ర, ఎవరిని ఉద్ధరించడానికి పాదయాత్ర? ప్రతిపక్ష నాయకుడిగా పనిచేయడం చేతకాటం లేదు, ఇక నాయకుడే ఎవరిని బాగు చేస్తాడు? ప్రజలకు ఆ మాత్రం తెలీదా? జగనన్నని ఒక్కసారి గెలిపిస్తేనే రావటం సర్వం సంగనాగిపోనది. మరోసారి ఎట్టా అధికారం ఇస్తారనుకుంటున్నాడు ఏట. మరి అధికారంలో ఉన్నన్ని రోజులు ఎప్పుడు చూసినా ప్రజల డబ్బుతో ఏదో మీటింగ్లు ఎట్టి దుబారా చేశాడు. రోడ్లన్నీ మూసేసి నరకం చూపించాడు. అన్న హెలికాప్టర్లో ఆకాశంలో వెళ్తుంటే కింద రోడ్డు మీద ట్రాఫిక్ ఆపేసేవాళ్ళు. శాడిజం అంటే ఏటో చూపించారు జనానికి. అచ్చం అట్టాగే ఇప్పుడు కూడా చేస్తానంటున్నాడు జగనన్నయ్య. 150 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసి ప్రతి 3 రోజులకోసారి ఏదో ఓ నియోజకవర్గంలో మీటింగ్ ఎట్టి ఇలగిలగిలగిలగిలగిలగా అంటాడట. బహిరంగ సభలు ఎట్టి ప్రభుత్వాన్ని విమర్శిస్తాడట. కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు గడిచిపోతాయి, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం అంటున్నాడు. ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాడట. ఆ చేసే పోరాటం ఏదో ఇప్పటి నుంచే చేయొచ్చుగా. ఏదో ఎన్నికల టైంలో హంగామా చేస్తే చాలు అమాయక జనాలు ఓట్లు గుద్దేస్తారా అనుకుంటున్నాడు అన్నయ్య. చుట్టూ భజన చేస్తూ ఉండే కోటరీ మాటల్ని వినుకుంటూ జగనన్న నానాటికి దారుణంగా తయారైపోతున్నాడు. పాదయాత్ర చేసిన వాళ్ళ ముఖ్యమంత్రులు అవుతారని అన్న నమ్మకం, కానీ అది నిజం కాదని అందరికీ తెలుసు. జగనన్న పాదయాత్ర చేసి సీఎం అవుతానంటే మరి కూటమి లీడర్లు ఏటన్నా కాలు కట్టుకొని కూకున్నారా? వాళ్ళు చేయలేరా పాదయాత్ర? పైగా ప్రస్తుతం అధికారంలో ఉన్నది వాళ్ళే. ఇప్పటికే యువగలం పాదయాత్రతో 1000 కిలోమీటర్లు నడిచిన అనుభవం ఉంది లోకేష్ కు. ఆయన తలుచుకుంటే మరోసారి పాదయాత్ర చేయలేడా? ఏటి జగనన్న ఒక్కడే పాదయాత్ర చేస్తాడా? అంతెందుకు పవన్ కళ్యాణ్ చేయలేడా పాదయాత్ర? పాదయాత్ర పాదయాత్ర అని ఓ గింజుకుంటున్నాడు. పాదయాత్ర మీదే ఆశలన్నీ ఎట్టుకున్నాడు జగనన్న. ఒకవేళ నిజంగానే లోకేష్ పవన్ కళ్యాణ్ పాదయాత్రకు రెడీ అవుతే ఆయన పరిస్థితి ఏంటి? అధికారంలో ఉన్నోళ్ళు పాదయాత్ర చేయొద్దని ఎక్కడా లేదు. జగనన్న ప్రభుత్వం మీద పోరాటం చేస్తాను, ప్రజలకు అన్ని చెబుతాను అంటున్నాడు. అట్లాగే చేసిన పనుల గురించి, చేసిన అభివృద్ధి గురించి కూటమి లీడర్లు పాదయాత్ర చేస్తారేమో. జగనన్న ఈసారి ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్న పప్పులేటి ఉడకవని తేలిపోనది. పాదయాత్రతో ఫలితం 0. దానివల్ల అన్నకు కాళ్ళ నొప్పులు, కొవ్వు కరగటం తప్ప మరో లాభం లేదు.